గుడివాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కార్ని ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు ఇదంతా చూస్తూ ఉండిపోయారు. గుడివాడలో ఈరోజు పూర్తిగా రెచ్చగొట్టేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టేలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రయోగాలు చేశారు. భారీగా ఫ్లెక్సీలు పెట్టారు. చంద్రబాబు నాయుడు బూట్లను కొడాలి నాని తుడుస్తూ ఉన్నట్టుగా ఫ్లెక్సీలు పెట్టి మరీ అవమానించే ప్రయత్నం చేశారు. ఈ ఫ్లెక్సీలపైనే దుమారం రేగుతూ ఉండగానే ఇదే రోజు కే కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాము సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతున్న సెంటర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడికి రాగానే ఆ ఫ్లెక్సీలన్నింటినీ చించేశారు. గుడివాడలో ఇంకా కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు పెట్టడం ఏంటంటూ వీరంగం సృష్టించారు. గుడివాడ వెనిగండ్ల రాము అడ్డా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలన్నింటినీ చించేశారు. అదే సమయంలో జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారు అటువైపు వచ్చింది. దాంతో మహిళను కూడా చూడకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కారును చుట్టుముట్టారు. అద్దాలు పగలగొట్టారు, విధ్వంసం సృష్టించారు. కానీ పోలీసులు అక్కడ ఉండి కూడా అడ్డుకోలేకపోయారు. ఈ విషయం తెలిసి బయట గొడవ జరుగుతోంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు, దాడి చేసేందుకు వస్తున్నారని తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సమావేశం నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు మాత్రం వాళ్ళని బయటకు రాకుండా అడ్డుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడి రోడ్డు మీద విధ్వంసం సృష్టిస్తున్నా ఎక్కడా కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అటు జిల్లాకే చెందిన మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బయటకు రాకుండా వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విధంగా గుడివాడలో కొడాలి నానిని కించపరిచేలాగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తున్నట్టుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఫ్లెక్సీలు చించేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం వీలైనంత వరకు సంయమనం పాటించారు. పోలీసులు మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల కాస్త ఉదాసీనంగా ఉంటూ వైసీపీ వాళ్ళని మాత్రం అటువైపు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన ఇప్పటికీ కూడా వేధింపులు అన్నది ఆగడం లేదు. ఒక కేసులో భాగంగా గన్నవరం పిఎస్కు విచారణకు వల్లభనేని వంశీ వచ్చారు. గత 4-5 రోజులు అతను తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విచారణకు పిలవడంతో ఈరోజు విచారణకు వచ్చారు. 12 గంటలకు వచ్చారు మధ్యాహ్నము. కానీ విచారణ అధికారులు లేరంటూ ఆయన్ని దాదాపు 4 గంటల పాటు ఒక బల్ల మీద బయటే కూర్చోబెట్టారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు, చెప్పండి అని తన అనుచరులు పోలీసులను కోరినా కూడా విచారణ అధికారి రానప్పుడు మేమేం చేస్తామంటూ కాలయాపన చేశారు. చివరికి ఈరోజు విచారణ అధికారి రావడం లేదు, ఇక మీరు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఎప్పుడు రావాలన్నది మేము నోటీసులు ఇస్తామంటూ తెలియజేస్తామంటూ పోలీసులు పంపించారు. సో ఇలా కృష్ణా జిల్లాలో కొడాలి నాని, గుడివాడ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టార్గెట్గా తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టే కార్యక్రమాలు, ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు అయితే కొనసాగిస్తూ ఉంది.